సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఏ వయసుకి ఆ ముచ్చట అని మన పెద్దలు ఊరికే అనలేదండి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, వాళ్ళ హడావుడి చూస్తూ ఉంటే ఏదో పరుగు పందానికి సన్నద్ధమవుతున్నట్లుగానే ఉంటుంది. ఎవరికీ క్షణం తీరిక ఉండదు. పిల్లలు ఆరు బయట ఆడుకోవటం, సెలవులకి అమ్మమ్మగారు ఊరెళ్ళటం ఎప్పుడో మర్చిపోయారు. ఇక యువతీ యువకులు ఒళ్ళో పసిపాపను పెట్టుకుని కూర్చున్నట్లు ఎప్పుడు చూసినా కంప్యూటర్ని పెట్టుకుని తెగ పనిచేసేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళతో కాసిన్ని కబుర్లు చెప్పుదాం, పోనీ వాళ్ళు చెప్పే మాటల్ని విందాం అన్న ధ్యాసే లేదు. చెవులకి ఇయర్ ఫోన్లు తగిలించుకుని ఏ స్నేహితునితో మాట్లాడటమో లేదంటే పాటలు, FM రేడియో వినటమో చేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని సంగతులు. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఈరోజు మనం మెహదీపట్నంలోని ఒలిస్ బ్యూటీ కేర్కి వచ్చేసాం. సో మరి చాలామంది బయట ఎండలో తిరుగుతూ వాళ్ళ స్కిన్ ట్యాన్ అయిపోయిందని ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మరి ఆ బాధకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆ ట్యాన్ మొత్తం రిమూవ్ చేయాలి. సో అందుకే ఈరోజు మనం యాంటీ ట్యాన్ ఫేషియల్ గురించి చూద్దాం. హాయ్ అంజు గారు. హలో. సో మరి ఈరోజు మాకు యాంటీ ట్యాన్ ఫేషియల్ చూపిస్తానన్నారు. అసలు ఇది ట్యాన్ వచ్చిన వాళ్ళకి చేస్తే బాగుంటుందంటారా? అసలు ట్యాన్ రాకముందే అసలు అది రాకుండా చేయించుకుంటే బాగుంటుందంటారా? అసలు దీని స్పెషాలిటీ ఏంటి? ట్యాన్ ఫేషియల్ అనేది అంటే మనం ఈ మధ్య చూస్తుంటాం కదా, అంటే బయట పొల్యూషన్ చాలా ఎక్కువైంది. ప్లస్ అంటే మన వెళ్ళే స్పెషల్లీ ఈ ఎండల వల్ల కూడా దీనివల్ల కూడా మనకు ఒక స్కిన్ పైన ఒక డిఫరెంట్ అనమాట, ఒక డ్రై లేయర్ లాగా ఒక తయారవుతుంది. దానికి మనం ట్యాన్ అంటాం. మనం ఎంత వాష్ చేసుకున్నా చేసినా తొందరగా క్లీన్ అవ్వదు. ప్లస్ ఈ ట్యాన్ పోన అది ఏమవుతుందంటే బ్లాక్ హెడ్స్గా, చిన్న చిన్న వైట్ హెడ్స్గా అది దాని తర్వాత దాంట్లోకి మారుస్తుంది. కాబట్టి ముందు మనం ఏం చేస్తామంటే, అంటే నార్మల్గా మనం ట్యాన్ ఫేషియల్ అంటే ముందు అంటే ఉండే మొత్తం ఆ ట్యాన్ డెడ్ స్కిన్ ని మనం రిమూవ్ చేస్తాం. దీనివల్ల మోస్ట్లీ చాలా మందికి ఒకేసారిగా అంటే స్కిన్ పైన గ్లో రావడం అండ్ స్కిన్ పైన షైన్ రావడం అంటూ జరుగుతుంది. కొంతమందికి చాలా ఎక్కువ అవుతాయి. ఆ ట్యాన్ వెళ్ళి అంటే ఒక పిగ్మెంటేషన్ లాగా తయారవుతుంది అనమాట. దాని తర్వాత అప్పుడు మనం అంటే ఒక 4 to 5 సిట్టింగ్స్ ఇస్తాము, లేకుంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చూస్తాము. ఒకవేళ అవ్వకుంటే ట్రైకాలజిస్ట్కి మనం అంటే అడ్వైస్ చేస్తాము. నార్మల్గా ట్యాన్ ఉంటే మటుకు, స్కిన్ పైన ట్యాన్ ఉంటే మటుకు ఒక ఫేషియల్ ద్వారా మనం రిమూవ్ చేసుకుంటాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మనం మోడల్ కూడా చూస్తే ఇక్కడ చూడండి, స్పెషల్లీ మెడ దగ్గర ఈ బ్లాక్నెస్ అనేది ఇది కూడా ట్యాన్ వల్లనే ఉంటుంది అనమాట. అండ్ స్పెషల్లీ చాలా ట్యాన్ మట్టుకు వచ్చేసి ఈ పార్ట్లో ఉంటుంది. అంటే మన లోవర్ చిన్ దగ్గర వచ్చేసి కానివ్వండి, అండ్ నోస్ పక్క సైడ్స్కి కానివ్వండి, ఇక్కడంతా ఈ ట్యాన్ అనేది తొందరగా ఇదవుతుంది అనమాట. అంటే మన బాడీలో స్పెషల్లీ చాలా మందికి ఆయిలీ బాడీ అయితే మట్టుకు ఈ చిక్స్ పైన చాలా ఆయిలీ ఇదవుతుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ ట్యాన్ అనేది తొందరగా క్యాచ్ అవుతుంది. చాలా మందికి అయితే పిగ్మెంట్ అంటే మన ఈ పొల్యూషన్ వల్ల కూడా తొందరగా ఇదవుతుంది. ఈ ట్యాన్ పై ఇలా పిగ్మెంటేషన్లో మార్చేస్తుంది అనమాట. ఇలా మార్చినప్పుడు దీనికి ఒక్కసారిగా ట్రీట్మెంట్ ఇచ్చి తక్కువ అంటే ఈ మొత్తం రిమూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. దీనికోసం మనం ఒక 4 to 5 సిట్టింగ్స్ ఇస్తాము. నార్మల్గా మన పైన స్కిన్ పైన ఉండే ట్యాన్ ని మటు మేము సేమ్ సిట్టింగ్, ఒక సింగిల్ సిట్టింగ్లోనే మనం రిమూవ్ చేస్తాము. స్టార్ట్ చేసే ముందు మనం క్లీన్సింగ్ అప్లై చేసుకునేసి మొత్తం క్లీన్ చేసుకుంటాం అనమాట. అంటే ఏదైనా నార్మల్గా ఏదైనా మేకప్ పెట్టుంటారు, లేకుంటే నార్మల్గా ఏదైనా క్రీమ్ పెట్టుంటారు కదా, దానికోసం ఏదైనా క్రీమ్ అప్లై చేసే ముందు మనం స్కిన్ ని రిమూవ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది క్లీన్జింగ్ అప్లై చేసాం కదా, ఇదంతా రిమూవ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు రిమూవ్ చేసుకున్నాక మన దగ్గర నార్మల్గా ఏదైనా స్క్రబ్ ఉంటుంది కదా, స్క్రబ్తో మనం మసాజ్ చేసుకుంటాం. ఈ స్క్రబ్ మసాజ్ వల్ల ఏమంటే స్పెషల్లీ మన స్కిన్ పైన ఏదైనా డెడ్ స్కిన్ అది జమ అయి ఉంటుంది కదా, ఈ డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే. ఫైవ్ మినిట్స్ ఫినిష్ అయింది కదా, ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చేస్తున్నాం కదా, క్లీన్ చేశాక కూడా ఈ స్క్రబ్ అనేది ఏమంటే కొద్దిగా రఫ్ ఉంటుందన్నమాట. ఇదేది రాకుండా కొద్దిగా నీట్గా ఒక నీట్ వాళ్ళతో మంచిగా క్లీన్ చేసుకుంటాము. ఓకే. క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్పెషల్లీ ఈ ట్యాన్ రిమూవ్కి మేము కొన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇవన్నీ అంటే న్యాచురల్ ఫ్లవర్స్ది అంటే ఫ్లవర్ జ్యూస్ అండ్ సమ్ ఫ్లవర్ జెల్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాము. దీంతో ఒక 2 మినిట్స్ మనం మన దగ్గర రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్ క్యూబ్తో ముందు మసాజ్ ఇద్దాం, ఒక 2 to 3 మినిట్స్.
ఫ్లవర్స్ క్యూబ్తో మనం మసాజ్ చేసుకోవాలి ఒక 2 to 3 minutes. దీనివల్ల ఏంటి మనకి యూస్? యాక్చువల్లీ ఇదేమంటే దీంట్లో కొన్ని మేము అంటే ఈ ఫ్లవర్స్తో పాటు కొన్ని హర్బ్స్ ఆయిల్ కలుపుతాం అనమాట. ఆయిల్ కలిపి ముందే అది మేము ప్రిపేర్ చేసి లైక్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దాంట్లో మేము వేసి ఐస్ లాగా తయారు చేసి పెట్టుకుంటాం. దీనివల్ల మసాజ్ చేయడం వల్ల ఏమంటే ఆల్మోస్ట్ మన ఫేస్ పైన ఉండే ఒక 50% ట్యాన్ని మనం వితిన్ సెకండ్లో రిమూవ్ చేసుకోవచ్చు. దీంతోనే ఒక జెల్ లాగా కూడా తయారు చేసుకున్నాం అనమాట. అంటే ఈ మసాజ్ ఇచ్చాక ఆల్మోస్ట్ దాంట్లో ఉండే ఆయిల్ ఇవంతా స్కిన్ అబ్జర్వ్ చేస్తుంది కదా, ఒక 2 minutes దీన్ని ఫేస్ పైన మసాజ్ చేశాక ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న జెల్తో మసాజ్ ఇస్తాం. ఓకే, సో మరి దీనివల్ల యూజ్ ఏంటో తెలిసింది కదా. జస్ట్ మనం న్యాచురల్ ఫ్లవర్స్ మనకి ఉన్న ఫ్లవర్స్తో కొన్ని హెర్బల్ ఆయిల్స్ కూడా మిక్స్ చేసేసి క్యూబ్స్ లాగా చేసాం, వాటర్తో మిక్స్ చేసేసి మనం క్యూబ్స్ లాగా చేసి దాంతో మనం ఒక 2 to 3 minutes మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మనకున్న 50% ట్యాన్, కొంచెం ఎక్కువగా ట్యాన్ ఉంటే 50% వరకు రిమూవ్ అయిపోతుంది. ఈ ఫ్లవర్ క్యూబ్ వల్ల ఉపయోగం ఏంటో చూసారు కదా. సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు అంజు గారు అడిగి తెలుసుకుందాం. ఫ్లవర్స్ది కంప్లీట్ చేస్తాం కదా, ఇప్పుడు జెల్ మసాజ్ స్టార్ట్ చేద్దాము. ఈ ట్యాన్ అనేది ఈ ఫ్లవర్స్ అండ్ జెల్ మసాజ్ వల్ల మనం రిమూవ్ చేసుకోం. అంటే ఈ మసాజ్ ఏమంటే దీంట్లో లైట్గా కెమికల్ కలుపుతాం కాబట్టి అంటే ఎక్కువసేపు మనం హ్యాండ్ మసాజ్ ఇవ్వమన్నమాట. ఒక 2 to 3 minutes మనం హ్యాండ్ మసాజ్ ఇచ్చాక ఇప్పుడు మనం ఒక మిషన్తో లైక్ అల్ట్రాసోనిక్ మిషన్ అని ఉంటుంది, దాంతో ఒక 5 to 10 minutes వరకు మనం మసాజ్ ఇస్తాం. మసాజ్ చేస్తే మసాజ్ చేయడం వల్ల కొంచెం కాదు ఆల్మోస్ట్ ట్యాన్ మనకు రిమూవ్ అవుతుంది. ఓకే, 75% రిమూవ్. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, చాలా ఎక్కువ ఉండే వాళ్ళకు పిగ్మెంటేషన్ మార్క్స్ ఉంటే మటుకు వెంటనే తగ్గదు, ట్యాన్ రిమూవ్ అవుతుంది, పిగ్మెంటేషన్ మార్క్ అనేది లైట్ అవుతుంది. దానికి ఒక 4 to 5 sittings కంపల్సరీ. నార్మల్ ట్యాన్ ఉండే వాళ్ళకి మటుకు ఆల్మోస్ట్ ఒక 80 to 90% రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో మరి అది కూడా స్టార్ట్ చేద్దామా? యా, 7 minutes కావస్తుంది కదా, ఇప్పుడు దీన్ని మనము రిమూవ్ చేస్తామన్నమాట. ఓకే, అంటే ఇదేమంటే ఎక్కువసేపు కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే కెమికల్స్ ఉంటుంది కాబట్టి 15 to 20 minutes కూడా మనం మసాజ్ ఇవ్వము. నార్మల్ క్రీమ్స్కి అయితే ఏదైనా క్రీమ్ అయితే 15 to 20 minutes, హాఫ్ అన్ అవర్ అయినా మనం మసాజ్ చేస్తాం. కానీ స్పెషల్లీ ఏదైనా కెమికల్ అప్లై చేస్తే మటుకు అంటే వెంటనే రిమూవ్ చేసేస్తాం అనమాట. ఓకే, అంటే మళ్ళీ మనకి ఏ ఎఫెక్ట్స్ రాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా వెంటనే రిమూవ్ మీకు అంటే వెంటనే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు దీని తర్వాత ఏమంటే దీని యాంటీటాన్సమ్ క్రీమ్స్ ఉంటాయన్నమాట, మార్కెట్లో చాలా దొరుకుతాయి. ఆ క్రీమ్తో అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అంటే దీనివల్ల కూడా కొద్దిగా స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నార్మల్ మన దగ్గర ఉండే మాయిశ్చరైజర్ క్రీమ్తో ఒక 10 minutes మనం మసాజ్ ఇస్తాం. ఇప్పుడు ఈ మసాజ్ ఆల్మోస్ట్ 10 minutes అయింది కదా, అంటే మసాజ్ లాస్ట్ మూమెంట్లో ఏమంటే ఈ క్రీమ్కి మనం రిమూవ్ చేయమన్నమాట. అంటే మొత్తం క్రీమ్ స్కిన్లో షింక్ అయ్యేటట్టు మసాజ్ చేసుకుంటాము. ఇది ఏదైతే మనం మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసామో అదంతా కూడా మనం చేసే మసాజ్కి లోపలికి వెళ్ళి ఇప్పుడు దీన్ని ఏమంటే వాటర్తో క్లీన్ చేయకుండా మన నార్మల్గా మన దగ్గర ఉండే నాప్కిన్తో మనం క్లీన్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం మనం క్లీన్ చేసాం కదా, ఇప్పుడు ఫేస్ అంతా నీట్ అయింది. ఇప్పుడు దీనికోసం ఏమంటే స్పెషల్గా ఒక ట్యాన్ ప్యాక్ అని మేము రెడీ చేసుకున్నాం అనమాట. దీన్ని కూడా ఫ్రూట్ జ్యూస్లో మిక్స్ చేసుకునేసి ఆల్రెడీ ముందే మేము రెడీ చేసి పెట్టుకున్నాము. ఆ ప్యాక్ మనం అప్లై చేసుకుందాం. నార్మల్గా ఏ ప్యాక్ని మనం డైరెక్ట్గా వాటర్తో వాష్ చేయకుండా అట్లీస్ట్ ఒక నార్మల్ కొద్దిగా వాటర్తో నార్మల్ మసాజ్ ఇచ్చి మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తనకు కూడా మొత్తం ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది అనమాట. అంటే ఓన్లీ ఉండేది ఆ బ్లాక్ మార్క్స్ లైక్ లైట్గా పిగ్మెంటేషన్ మార్క్స్ మటుకు ఉన్నాయి. అది అట్లీస్ట్ ఇంకొక 2 sittings తీసుకుంటే అది కూడా అది కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి, ట్యాన్ వల్ల స్కిన్ పాడైపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఉంటాయి. సో మరి అలాంటి వాళ్ళకి ఒక మంచి ఫేషియల్ చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, యాంటీ ట్యాన్ ఫేషియల్ ఎంత చక్కగా మన ట్యాన్ని రిమూవ్ చేస్తుందో. మరీ ట్యాన్ ఎక్కువగా ఉందంటే ఒక 2-3 సార్లు చేయించుకుంటే సరిపోతుంది, కొంచెమే ట్యాన్ ఉంటే ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది. సో మరి ఇదైతే మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.